గురుగారు గ్రహబలం అనేది చిన్నప్పటి నుండే ఉంటుందని మీరు వివరించారు గురుగారు. కొందరి గ్రహాలలో ఇప్పుడు వేరే గ్రహాలతో దాడి అంటే ఇప్పుడు ఏమంటారు బుధుడు దహనం అయిపోతున్నాడు ఇది అది అని చెప్పేసి మీరు వివరిస్తూ ఉంటారు చాలా వరకు. గురుగారు దాని వల్ల మంచిగా ఉన్న గ్రహాలకు కూడా వేరే గ్రహం వల్ల ఎఫెక్ట్ అనేది జరుగుతుంది అంటారా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారే బుధుడు సూర్యుడికి అతి దగ్గరగా అంటే 4 డిగ్రీల వరకు ఏ గ్రహం అయినా ఎంతవరకు దగ్ధమవుతారనేది ఆ సూర్యుడికి ఎంత సమీపంగా ఉన్నారనేది. బుధుడు అయితే కేవలం 4 డిగ్రీల వరకే దగ్ధమవుతాడు. బుధుడు సూర్యుడికి ఆల్మోస్ట్ చంకలో బిడ్డలాగా ఎప్పుడూ పక్కనే ఉంటాడు. ఆ విధంగా కేవలం 4 డిగ్రీల వరకే దగ్ధమవుతుంటాడు. బుధుడు దగ్ధమవుతున్నప్పుడు వాళ్ళకి బుధుడు అంటే విద్యా తెలివితేటలు వాళ్ళు నేర్చుకునేవి చదువుకునేవి సమయానికి గుర్తుకు రావు. అవసర సమయాలు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తుకు రాక వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారు. అలాగే వాళ్ళు జీవితంలో కొన్ని భయంకరమైన పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంది, బ్లండర్స్ కమిట్ చేయడానికి అవకాశం ఉంది. మూడవది ఏంటంటే వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉన్నది. సోరియాసిస్, లూకోడర్ము, వైట్ ప్యాచెస్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళు సూర్యభగవాన్ని ప్రార్థిస్తే వాళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది. ఇకపోతే కుజుడు, చంద్రుడు, కుజుడు, గురువు, శుక్రుడు వాళ్ళు 9.5 ఆల్మోస్ట్ 10 డిగ్రీల దాకా దగ్ధమవుతూ ఉంటారు. ఆ గ్యాప్ 10 డిగ్రీల లోపు ఉంటే వాళ్ళు దగ్ధమవుతూ ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండేటట్లయితే వాళ్ళు దగ్ధం కారు. అలాగే శని వృత్తికారకుడు 12 డిగ్రీల దాకా దగ్ధమవుతూ ఉంటాడు. ఎవరైనా అంతకంటే ఎక్కువ ఉంటే దగ్ధమవుతున్నారని అంటే మీరు పట్టించుకోగాకండి, అంతవరకే మాత్రమే దగ్ధమవుతూ ఉంటారు. నేను ప్రాక్టికల్గా చాలా చూసి చెప్పాను. ఒక ఆవిడ జాతకంలో గురువు దగ్ధమవుతున్నాడు, అతి శుభగ్రహం గురువు దగ్ధమవుతున్నాడు. ఆవిడకి గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు అంటే శని మీదకి గోచార గురువు వచ్చినప్పుడు ఉద్యోగం వచ్చి చాలా బాగా చేసింది. తర్వాత ఉద్యోగం పోయి 2 ఏళ్ళు సఫర్ అవుతుంటే నా దగ్గరికి వచ్చింది. వేరే వాళ్ళని సంప్రదించిన తర్వాత నా దగ్గరకు వచ్చింది. వస్తే నేను చూసి అమ్మ మీకు గురువు దగ్ధమవుతున్నాడు, అతి శుభగ్రహం, అందువల్ల మీకు దొరకటం లేదని చెప్పాను. ఆవిడ చేసే వృత్తి ఎటువంటిదంటే లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక కంపెనీ సెక్రటరీగా పనిచేస్తుంది. ఆవిడ క్వాలిఫికేషన్ అది, చాలా తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. సరే ఆవిడ నన్ను సంప్రదించిన 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ₹1,50,000 జీతంతో ఉద్యోగం దొరికి ఇది జరిగి ఒక 4 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ ఉద్యోగం పోలేదు. అలాగుంది. అంటే అక్కడ సమస్య ఏంటంటే అతి శుభగ్రహమైన గురువు దగ్ధం అవుతుండడం వల్ల గురువు పూర్తి మేలు చేయలేకపోయాడు, గురువు బలహీనుడయ్యాడు. పూర్తి మేలు ఎప్పుడు అవుతుందంటే ఆ సూర్యభగవాన్ని ప్రార్థించగానే, సూర్యభగవాన్ని ఏ స్తోత్రంతో ప్రార్థించాలి? ఆదిత్య హృదయం కాదు, సూర్యాష్టకం మాత్రమే పఠిస్తూ పూజ చేయాలి. ఇంకొక అతను శని దగ్ధమవుతున్నాడు, 12 డిగ్రీల లోపు శని ఉన్నాడు. అతనికి ఎంఎస్సి కెమిస్ట్రీ చదివి అంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నవాడు ఏ కాలేజీ లెక్చరర్గానూ పనిచేయాలి, లేదు మంచి ఉద్యోగం వేరేది ఉండాలి ఏ ఆఫీస్లోనన్నా. కానీ ఒక పల్లెటూరులో ప్రైవేట్ ఎలిమెంటరీ స్కూల్లో నెలకి ₹12,000 జీతంతో పనిచేస్తున్నాడు. నన్ను సంప్రదించినప్పుడు అతనికి 42 ఏళ్ల వయస్సు, ఇంతవరకు పెళ్లి కాలేదు. తన్ను తాను పోషించుకోవడమే దుర్భరం. గురుగారు